ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం కీర్తనలు 147వ కీర్తన 3వ వచనం ధ్యానించుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. లేఖనంలో చూస్తున్నట్లుగా గుండె చెదిరిన వారిని బాగు చేసేది మన ప్రభువు మాత్రమే, మన దేవుడు మాత్రమే. కష్టాల చేత, బాధల చేత, కుటుంబంలో సమస్యల చేత, చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న వ్యాపారంలో, అనారోగ్యంలో మనం కుమిలిపోతూ, ఏడుస్తూ, బాధపడుతూ, చెప్పలేనటువంటి భారాన్ని మనం గుండెలో దాచుకొని మన భారాన్ని మోస్తూ ఉంటాం. ఆ గుండె బరువెక్కి గుండె చేత, గాయముల చేత, బాధ చేత మనం కుమిలిపోతూ ఉంటాం. అలా బాధపడుతూ ఉన్నప్పుడు మనల్ని ఏ ఒక్కరూ ఆదరించారు, ఏ ఒక్కరూ బాగు చేయరు. కానీ గుండె చెదిరిన వారిని మాత్రం దేవుడే బాగు చేస్తాడు అని లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఆయనే బాగు చేసే దేవుడు, దేవుడే బాగు చేసే దేవుడు, దేవుడే గాయములను కట్టే దేవుడు. మనము టెన్షన్ల చేత, అవమానాల చేత కుమిలిపోతూ, మన రోగం నిమిత్తమే, మన కుటుంబ సమస్యల నిమిత్తమే ఏడుస్తూ కృంగిపోతున్నప్పుడు దేవుడే మనల్ని ఆదరించే దేవుడు, దేవుడే మనల్ని బలపరిచే దేవుడు, దేవుడే మన గాయములను బాగు చేసే దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, గుండె చెదిరిన వారి గాయములు కట్టే దేవుడిని చూస్తూ ఉన్నాం. దేవుడి వాగ్దానం నెరవేర్చును కాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గుండె చెదిరిన వారు నువ్వే బాగు చేసే దేవుడు, నువ్వే గాయములు కట్టే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన ఈ వాక్యం ప్రకారం జీవించడానికి సహాయం చేయమని, నీ మీద ఆధారపడాలని కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.